దేవుడు ఎప్పుడైనా సరే ఒకడు దూరం చేశాడంటే దానికన్నా విలువైనది గొప్పదైనది మన జీవితంలోకి ఇంకొకరిని మనకి ఇస్తున్నాడని అర్థం. అది ఏ రిలేషన్షిప్ అయినా. కానీ మనం అది అర్థం చేసుకోక వీళ్ళే మనకి వాల్యుబుల్ పర్సన్స్ అని వీళ్ళని వదిలేశారు, అయ్యో నన్ను వదిలేశారు నేను ఎంత ప్రేమగా చూసుకుని మన వాల్యూ తెలియని వాళ్ళు మనల్ని వదిలేయడమే బెస్ట్. వాళ్ళ గురించి నిజాలు తెలిసిన తర్వాత ఇంకా యాక్సెప్ట్ చేయలేవు. ఇప్పుడు దేవుడు నీకు ఆ పర్సన్ దూరం చేశాడంటే అక్కడ ఇంకా ముందు ఏం జరుగుతుందని దూరం చేశాడు అని పాజిటివ్ వేలో ఆలోచించాలే తప్ప నెగిటివ్లోకి వెళ్ళి ఏడు చేసి వదిలేసినా పర్లేదు అక్కడితో. కానీ ఏదో ఒకటి చేసేసుకుని ఏదో ఒకటి అదేమీ అక్కడితో అయిపోయేదా? పోనీ మనం ఏదో అయిపోతున్నాం కానీ అదేమన్నా అక్కడితో వదులుతుందా? తర్వాత మన వెనకాల ఉన్న వాళ్ళు, మన ముందున్న వాళ్ళు, మనం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కటి నింద మనం మొయ్యాలి ఖచ్చితంగా. కాబట్టి అది గర్ల్ అయినా బాయ్ అయినా, ఇప్పుడు ఒక పర్సన్ అది లవ్ ఫెయిల్యూర్ అయినా ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అయినా ఏదైనా సరే, ఇది ఫెయిల్ అయింది సరే ఎగ్జామ్స్ అనుకో ఇంకా మంచిగా తెచ్చుకోవచ్చు. అదే లవ్ ఫెయిల్యూర్ అనుకో అంతకన్నా మంచమ్మే మన దేవుడు మనకి ఎత్తున్నాడేమో అని అనుకుని మూవ్ ఆన్ అయిపోవడమే. కానీ అలా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అందరూ కూడా మనం శ్రద్ధ చేస్తే కనుక సక్సెస్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిలిం ఇండస్ట్రీలో కానీ యాక్టర్స్ కానీ ఎవరైనా సరే మొత్తం మీడియాలో కానీ యూట్యూబర్స్లో కానీ ఎంతమంది లేరు మనకు తెలిసిన వాళ్ళు చెప్పండి. నేను చెప్తుంది ఏంటంటే ఏ కేటగిరీ అయినా ఒకవేళ ఏదో ఒకటి అయింది దేవుడి దయ వల్ల, దానికి మనం ఎందుకు బాధపడ్డాం? మూవ్ ఆన్ అయిపోయి సరే నేను ఈరోజు నన్ను కాదనుకుని వెళ్ళారు కదా వాళ్ళకే నా సక్సెస్తోనే సమాధానం చెప్పాలి ఖచ్చితంగా అని అనుకుని మీరు మంచి అదేదో వాళ్ళ మీద పెట్టే దృష్టి ఏదో ఎడ్యుకేషన్ మీద పెడితే, ఎడ్యుకేషన్ మీద కానీ మీ కెరియర్ మీద కానీ పెడితే అది ఇంకా మంచిది అవుతుంది కదా. నేను అనేది అది. కాబట్టి లైఫ్